వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెలలో వచ్చేటటువంటి 9వ తేదీన శ్రావణ పౌర్ణమి రోజు గ్రహాల్లో జరిగే కొన్ని మార్పుల వలన ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావం అనేది పడుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఇది ఒక అద్భుతమైన అత్యంత యోగదాయకమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. గురువు వృత్తి స్థానంలో, శుభగ్రహాలు లాభస్థానంలో, లాభాధిపతి 6వ ఇంట్లో యోగకారకుడైన శని సంచారం వలన జీవితంలో అదృష్టం, కీర్తి, విజయంగా సాధిస్తారు. గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. వృత్తిపరంగా ఇది ఒక స్వర్ణయుగము. మీ 10వ ఇంట్లో వృత్తి స్థానము భాగ్యాధిపతి, లాభాధిపతి మరియు రాశ్యాధిపతి సంచరించడం వలన మీరు చేసే ప్రతి పనులను కూడా అప్రతిహతమైన విజయాన్ని సాధిస్తారు. ప్రమోషన్స్, హోదా పెరుగుతుంది. జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. పై అధికారులు మన్ననలు పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. 6వ ఇంట్లో శని ఉండటం వల్ల పోటీల్లో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆర్థిక పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు మీ లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇల్లైన 10వ ఇంట్లోకి బలంగా ప్రవేశిస్తాడు. భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే చేరటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి అద్భుతమైన రాబడిని పొందుతారు. మీ ధనాధిపతి అయిన 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో గురుశుక్రుల కలయిక వలన కుటుంబ జీవితం నుండి అద్భుతమైన మద్దతు దక్కుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సప్తమాధిపతి కుదురు 12వ ఇంట్లో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా హోదా పెరుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్ద సమస్యలు ఏమీ లేవు. రాశ్యాధిపతి కూడా శుక్రుడు భాగ్యస్థానంలో గురుడితో కలవటం వల్ల మీలో శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. పాత ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. వ్యాపారస్తులకు లాభాల బాట పడుతుంది. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది అత్యంత విజయవంతమైన సమయము. మీ యోగకారకుడైన శని 5వ ఇంటి అయిన 6వ ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షలు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.